హాయ్! హలో! మేమైతే హైదరాబాద్‌లోని పానీపూరి తినడానికైతే వచ్చామండి. ఏంటి హైదరాబాద్‌లో పానీపూరి తినడానికి బెంగుళూరు నుండి వచ్చేసారా అనుకుంటున్నారా? అదేం లేదండి. సమ్మర్ హాలిడేస్ కదా! మేమైతే హైదరాబాద్ మా అత్తగారి ఇంటికైతే వచ్చాము. సో, అక్కడ మా అత్తగారి ఇంటి దగ్గరలో ఈ స్టాల్ అయితే చాలా అంటే చాలా బావుంటుందండి. ఈ స్టాల్ దగ్గర పానీపూరి మేము లాస్ట్ ఇయర్ తిన్నాము. సో, మళ్ళీ తినాలని చెప్పి వచ్చిన నెక్స్ట్ డేనే ఈ స్టాల్ దగ్గరికైతే వచ్చేసాము. ఇదొచ్చేసి జై భవానీ ఫుడ్ స్టాల్ అని ఉంది. పానీపూరి అయితే చాలా అంటే చాలా బావుందండి. మేము 2, 3 చోట్ల ట్రై చేసాం గానీ, మాకిక్కడ నచ్చిందనమాట. సో, అందుకనే మేము బెంగుళూరు నుండి వచ్చిన నెక్స్ట్ డేనే పానీపూరి తినడానికైతే వచ్చేసాము. పానీపూరి కదా! జంక్ ఫుడ్ కదా! అని అంటారు అందరూ. కానీ ఇయర్లీ వన్స్ ఎ వైల్ ఓకే కదండీ! అందులోని మా బెంగుళూరులో ఇలాంటి పానీపూరి దొరకదు. అక్కడ వేరే స్టైల్‌లో దొరుకుతుంది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా సూపర్‌గా ఉందండి. మేమైతే అన్ని రకాలు ట్రై చేసామనమాట. పానీపూరి, చాటు అలా చాలా 2, 3 వెరైటీస్ విత్ స్వీట్‌తో కూడా పెట్టిస్తారు కదా! ప్లేట్‌లో అది కూడా ట్రై చేసాం. మా బాబు కూడా ఎంజాయ్ చేశాడనమాట. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుందండి. మేము తిన్న అన్ని చోట్ల కన్నా ఇక్కడ బావుంది. రేట్లు కూడా చాలా రీజనబుల్‌గా ఉన్నాయి. మేబీ హైదరాబాద్ మొత్తం అలాగే ఉండొచ్చేమో. పానీపూరి వచ్చి 20 రూపీసు. సో, అలాగే ఉండొచ్చేమో. మాకైతే తెలీదు. మేము బెంగుళూరులో ఉంటాం కానీ. కాబట్టి సో, టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుందండి. మేము చాలా ఎంజాయ్ చేశాము. మాకైతే ఇక్కడ చాలా నచ్చింది పానీపూరి. సో, ఎవరైనా ఇక్కడ దగ్గరలో బాలాజీ నగర్ దగ్గరలో ఏప్రిల్ బాలాజీ నగర్ దగ్గరలో ఉంటే టేస్ట్ చేయండి ఇక్కడికొచ్చి. సో, చాట్ కూడా చాలా అంటే చాలా బావుందండి. కాసేపు అయ్యేసరికి రష్ కూడా చాలా ఎక్కువ పెరిగిపోయారు. సో, ఇది లాస్ట్‌లో ట్రై చేశామనమాట విత్ స్వీట్‌తోని. ఇది కూడా చాలా బావుంది. థాంక్ యూ.